హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు పల్లెదొడ్డి గ్రామంలో దేవనకొండ మండలంలో ఉన్నామండి. ఇది వచ్చేసి తేజ మిరప రకము. రైతు పేరు మీ పేరునా? బాబునా. బాబు. ఎన్ని ఎకరాలన్నా ఇది? ఎకరన్నర పొలం ఏదైతే ఉందో మన సురేంద్ర పొలం చూసి వచ్చినామండి. ఇప్పుడు సురేంద్ర పొలం చూసుకున్న తర్వాత బాబు అన్న పొలంకి రావడం జరిగింది. ఇటు నుంచి ఒక టెంకాయ చెట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ దగ్గర ఇప్పుడు మనకు అక్కడ నుంచి ఇటు రావడం జరిగింది ఫీల్డ్లోకి. అయితే దీనికి కూడా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ చేసుకున్నాడు. మెటాఎక్స్ చేసుకోకముందు ఎలా ఉన్న తోట ఏ విధంగా తీసుకొచ్చుకున్నాడు, దానివల్ల ఫలితాలు ఏంటి, ఎలాంటి ఉపయోగం ఉంది, అసలు రైతన్న వాడదగ్గ మందేనా, అసలు వాడచ్చా వాడకూడదా అనేది కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. బాబానా నమస్తేనా? నమస్తేనా. చెప్పండి, ఏమేమి రిజల్ట్ గమనించారు, ఎలా ఉండేది మీ తోట, దానికి ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మొత్తం నల్లి తామర అంతా పాకిపోయింది. ఇట్లా కవర్ చేస్తూ ఉండు మొత్తం పాకిపోయింది తామర అంతా. ఆకు కూడా మొత్తం ముడుచుకుపోయి కాలినట్టు మొత్తం అయిపోయింది. అంటే కాలినట్టు అంటే ఎర్రనల్లి ఎక్కువైపోయినట్లు. ఓకే, ఎర్రనల్లి ఎక్కువైపోయింది. ఓకే, ఇట్లా మా సురేంద్ర స్ప్రే చేసిన అన్న మెటాఎక్స్. అవునవును చేసినాడు. ఇది యూజ్ చేస్తే బాగుంది, మంచి ఫలితం ఉందంటే ఓకే తెచ్చుకొని స్ప్రే చేసిన అన్న దగ్గర స్ప్రే చేసిన. ఓకే, ఆయన స్ప్రే చేసినాక నువ్వు రిజల్ట్ చూసినావు. అవును, రిజల్ట్ చూసుకున్నాక వెంటనే మీరు తెచ్చుకున్నారు. ఓకే, మరి దాని వల్ల ఏమేమి పోయింది క్లియర్ గా? అంటే ఎర్రనల్లి తామర మొత్తం పోయింది నా. పోయి కొమ్మ సాగి ఇలా మంచిగా వచ్చింది. కొమ్మలు సాగడం అంటే ఇంత సాగుతున్నాయా, లైట్ గా వస్తున్నాయా? లైట్ గానే వస్తున్నాయి. లైట్ గానే వస్తున్నాయా? అంటే దూరం ఏమైనా రావడం కానీ మామూలుగా? అంటే నీది ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల తోట ఇది? ఇదేనా ఒక 70 రోజులు. 70 రోజులు అంటే లేత తోటనే. అవును. ఇంత నిండా ఎందుకు వేసుకున్నావు? వర్షాలు రావాలి, చాలా నిండా వేసుకున్నాడు. ఏమీ లేదు తెలుసా, కింద కాయలే లేవు అసలు. ఇంత నిండా వేసుకున్నాడు. ఏదో పట్టించేటికి బాగా పట్టినాయి కానీ కాయలు కూడా లేవు దగ్గర. ఇట్లా కొంచెం ఈ రకంగా కాపు పడితే బాగానే ఉంటుండే. అసలు కొన్ని చెట్ల కాపు కూడా లేదు, ఉత్త చెట్లు ఉన్నాయి. వర్షం రాదు. ఇప్పుడు ఎప్పుడో కాపు పట్టేయాలన్నమాట. అందులో మనం ఎర్ర నెలలు కాబట్టి కాపు పట్టించుకోవాలా. ఇప్పుడు దీన్ని వాడుకోవడం వల్ల రైతన్నకి హ్యాపీనేనా? హ్యాపీనా, మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తుంది కదా. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? దీని వల్ల సైడ్ ఎఫెక్ట్ అనిపించింది? ఏమీ లేదు కదా. నీ తోట ఎట్లా ఉండేది? పూర్తిగా మాడిపోయింది తోట. ఓకే, ఎర్రనల్లి వల్ల కొనలు మాడిపోయి దోమ కూడా పోయిందా దీనికి? దోమ కూడా పోయింది. దోమ పోతుంది, ఎర్రనల్లి పోతుంది, మైట్స్ పోతుంది అన్న. క్లీన్ అయింది కదా అంతా? అయింది. మొత్తం పూత ఎట్లా ఉంది? పూత బాగుంది నా. రిజల్ట్ పూతను చూపి ఒకసారి అట్లా కవర్ చేయి. పూత ఎట్లా ఉంది? బాగా వస్తుంది, మంచి పూత వచ్చింది. మంచి పూత వస్తుంది. అవునవును. ప్రతి రైతుకు చెప్పొచ్చు అది? చెప్పొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఏమైనా దీన్ని కొడితే తెల్లగా అయిందా తోట? అంటే తెల్లగంటే నిమ్మకాయ కలర్ అనడం లేదా పసుపు కలర్ అనడం మన భాషలో, అట్లా ఏమన్నా అయిందా? కాలేదు. నేచురల్ ఉంది కదా తోట. నేచురల్. ఏం సురేంద్ర, నీ తోటలో కూడా చూసి వచ్చినాం. ఇప్పుడు మీరేం చెప్పాల్సిన పని లేదు, రిజల్ట్ మీది గమనించాను. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. చేను అల్లగొస్తుంది. కొందరు అన్నారు రూమర్స్ బయోమంద. మరి మీకేమన్నా ఉందా తేడా? బయోమంద అంటే కొట్టిన వాళ్ళకి తెలుస్తుంది బయోమంద కాదా అని. ఎప్పటి నుంచి చూస్తావు నా ఛానల్ ను? నేను 2018 నుంచి చూస్తాను. 2018 నుంచి మన పరిచయం. ఇప్పుడు కాదు, ఎప్పుడో సీడ్ లో నేను చెప్తున్నప్పటి నుంచి మన ఛానల్ చూస్తున్నావు. రవి సీడ్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. ఎప్పుడైనా మనం చెప్పిన మందులు ఏమన్నా తేడా వచ్చినాయా? ఏమీ లేదు కదా. ఇదైనా అది ఇప్పుడు పక్కన రైతు ఈయన తెలియదు నాకు. బాబు అయితే తెలుసు, ఇంతకు ముందు వచ్చి కలిసిపోయినాం మనం. అది వేసినప్పుడు మనం మీరిద్దరు పరిచయం, ఆయన అస్సలు తెలియదు. ఈ రోజు ఆయన కూడా కొట్టాడు. ఆయన తోట కూడా అవతలే వెళ్దాం. ఏమన్నా మీ పేరునా? మల్లికార్జున అనే తోటలో అండి. నెక్స్ట్ వీడియో మీరు విన్నారు కదా. మెటాఎక్స్ అనేది కళ్ళు మూసుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లోకి ఏం కలుపుకున్నావు? దీనికి కూడా సేమ్ 8 గ్రాములు. అది 100 గ్రాములు అయితే 40-80 గ్రాములు అయితే 100 గ్రాములు కొట్టినాం. ఎక్కువ ఉంది అన్న. ఓకే, 100 గ్రాములు కొట్టారు దీనికైతే. ఓకే ఓకే, ఎక్కువ నల్లి ఉండడం వల్ల ఎక్కువగా కొట్టేశారు. ఓకే, ఎగ్జాంపుల్ గా ఏమన్నా కిందాకులు ఏమన్నా ఉన్నాయా చూపించడానికి? అన్ని క్లీన్ అయిపోయినాయా? అన్ని క్లీన్ అయిపోయినా, మొత్తం క్లీన్ అయిపోయింది. యాక్చువల్ గా అంటే ఇట్లా ఒకసారి ఇప్పుడు ఇట్లా మారిపోయింది చూడండి. ఇది మొద్దు మారిపోయింది అనమాట క్లీన్ గా. ఎర్రనల్లి వల్ల చిగురే లేకుండా క్లీన్ గా డ్రాప్ అయిపోయింది. మంచి చిగురు వస్తూ నల్లి వస్తూ అన్ని రకాలుగా క్లీన్ అయింది అనమాట. మొత్తానికి రైతన్న పొలంలో ఈ విధంగా రిజల్ట్ అయితే చాలా బాగుందండి. ప్రతి రైతన్న కూడా ధైర్యంగా వాడుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. హ్యాపీనే కదా? హ్యాపీనా, ధైర్యంగా చెప్పొచ్చా? ధైర్యంగా చెప్పొచ్చు. ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. అదే మున్నదున్నట్టు చెప్పు. లేదు. ఓకే, పొలం చూడొచ్చు కదా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి నువ్వు ఏం చేస్తావంటే డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ చేయాలా. డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ చేసుకున్న తర్వాత అంతలోపు మళ్ళీ నేను తోటకు వచ్చేస్తాను. అంతలోపు ఒకసారి వస్తే నేను చెప్తాను. లేదా డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ న్యూట్రియన్స్ ఏమన్నా నేర్పించేలోపు మెటాఎక్స్ కన్నా రావడం, లేదంటే మన కంపెనీలోనే దీంట్లోనే త్రిగుణాస్త్ర అనేది వస్తుంది. అది కూడా ఏమేమి పని చేస్తుందనే చెప్తాను. మీ ద్వారా మళ్ళీ బయటికి తీసుకుపోదాం, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ కదా? హ్యాపీనా. ఓకేనండి, థ్యాంక్ యూ.